తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బ్యాంకు డబ్బుతో పరారైన నిందితుడు 24 గంటలు గడవక ముందే పోలీసులకు చిక్కాడు. హెచ్డీఎఫ్సీకి సంబంధించిన 2,20,50,000 నగదుతో హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సూపర్వైజర్ అశోక్ కుమార్ నిన్న పరారయ్యాడు. వెంటనే 5 బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. కొత్తపేటలో అద్దెకు తీసుకున్న కారులో నిందితుడు పరారయ్యాడని, రాజమండ్రిలోని ఒక అపార్ట్మెంట్లో దాచిన సొమ్మును రికవరీ చేశామని ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. నిందితుడు వాడుకున్న 9.5 లక్షలను సైతం త్వరలో రికవరీ చేస్తామన్నారు. స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము. వాడికి ఉండే కాంటాక్ట్స్, వాడు రాజమండ్రిలో ఉండే ఎక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము. అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడుతూ ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేసి ఆయన పట్టుకున్న తర్వాత హీ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్.